హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. చాలా కాలంగా దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. అటు అసెంబ్లీ ఇటు లోక్సభ స్థానాలు పెద్ద ఎత్తున పెరగనున్నాయని. అంటే లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా జరగనుందనే చర్చ నడుస్తుంది. అయితే దీనిపై చాలా వాదోపవాదాలు ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఒక ఆందోళన నెలకొంది. జనాభా ప్రాతిపదికన దీన్ని నిర్వహిస్తే కనుక దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి, ఉత్తరాదికే ఎక్కువ లాభం కలుగుతుంది. అందుకే హైబ్రిడ్ మోడలే దీనికి ఉత్తమం అని చెప్పి ఒక వాదన అయితే దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ కానీ తమిళనాడు కానీ వినిపిస్తూ వచ్చినటువంటి పరిస్థితి. అయితే దీనికి చెక్ పెట్టేందుకు ఇటీవల ఇటు మహిళా రిజర్వేషన్ బిల్లు, ఇటు డీలిమిటేషన్ బిల్లు రెండింటిని కలిపి ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ఒక చర్చ వచ్చింది. ముఖ్యంగా ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ హైబ్రిడ్ తర్వాత దామాషాతో సంబంధం లేకుండా ఓవరాల్గా ఇప్పుడు ఎన్నైతే అసెంబ్లీ, ఎన్నైతే లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయో వాటిలో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాటిలో సగం పెంచడానికి ఒక నిర్ణయం తీసుకుంది. సో ఇది కాస్త మరి అంత అంగీకార విభేదాలు లేకుండా ఉన్నాయని చెప్పి తెలుస్తున్న నేపథ్యంలో చాలామంది దీనికి సమ్మతించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు దీనికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. రేపు అంటే ఏప్రిల్ 16, 17 తేదీల్లో దీనిపై పార్లమెంట్లో ఒక చర్చ జరగనుంది. రేపు దీనికి సంబంధించినటువంటి 3 కీలకమైనటువంటి బిల్లులు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది, ఎన్డీఏ ప్రభుత్వం. ఇందులో దీనికి సంబంధించిన 3 కీలకమైన బిల్లులు ఏంటివి? ఒకటి 131వ రాజ్యాంగ సవరణ 2026 బిల్లు, సవరణ బిల్లు 131 సవరణ 2026, డీలిమిటేషన్ బిల్లు 2026, ఇక కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2026. ఈ 3 బిల్లుల్ని ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో. దీనికి సంబంధించి ఇది ఎందుకు ఇంత హడావిడిగా అంటే వాస్తవానికి మహిళా రిజర్వేషన్ బిల్లు ఇక్కడ చాలా కీలకంగా మనం పరిగణించాల్సి వస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి రావాలి అంటే వాస్తవానికి ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు గతంలోనే ఆమోదం పొందింది, కానీ అది కాస్త పోస్ట్పోన్మెంట్ అనేది 2034 వాయిదా వేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు దీన్ని త్వరగా ప్రీపోన్ చేయాలనే నిర్ణయం నేపథ్యంలో ఈ 3 సవరణలు ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. మహిళా సేవ సవరణ బిల్లు పేరుతో రేపు పార్లమెంటులో ఒక బిల్లు రానుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనేది. సో మహిళలకి ఇక్కడ రిజర్వేషన్ కల్పిస్తే అక్కడ మగవారికి పురుషులకి సీట్లు తగ్గకుండా ఉండేందుకు అర్జెంటుగా దీన్ని లోక్సభ స్థానాలను పెంచాల్సినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి 543 లోక్సభ స్థానాలని మొత్తం 850 లోక్సభ స్థానాలకు పెంచాలనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ 850 స్థానాల్లో 815 రాష్ట్రాలకు సంబంధించినటువంటి లోక్సభ స్థానాలు ఉంటాయి. ఇక మిగిలిన 35 కేంద్రపాలిత ప్రాంతాల్లోని లోక్సభ స్థానాలు ఉంటాయి. అంటే మొత్తం 850 లోక్సభ స్థానాలకు మించకుండా ఏదైతే పెరుగుతున్నాయో 543 నుంచి 850కు మధ్యలో ఈ గ్యాప్లో ఉన్నటువంటి 281 స్థానాలు ఏదైతే ఉన్నాయో వీటిని 33% మహిళలకు రిజర్వేషన్ కింద కేటాయించే పరిస్థితికి వీలు కలుగుతుంది. సో అందుకే ఇక్కడ మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో రేపు పార్లమెంటులో కీలకమైనటువంటి బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుతో పాటు అనుబంధంగా 3 బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ఒకటి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026, రెండవది డీలిమిటేషన్ బిల్లు 2026, మూడవది కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2026. సో దీని ప్రకారం ఈ ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి అసెంబ్లీలు కూడా దీన్ని వర్తించేందుకు కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు అందుకే ప్రవేశపెడుతున్నారు. ఎందుకంటే ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి అసెంబ్లీ ప్రాంతాలు కూడా దీన్ని వర్తింపజేయాలంటే ఈ బిల్లులో కూడా సవరణ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి మొత్తం 3 బిల్లుల్ని ప్రవేశపెట్టున్నారు. అంటే ఇక్కడ పార్లమెంటులో రేపు ప్రవేశపెట్టనున్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో ఇందులో అనుబంధంగానే ఈ డీలిమిటేషన్ బిల్ అనేది ఉంటుంది. సో ఆ తర్వాత డీలిమిటేషన్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం రేపు ఎల్లుండ పార్లమెంటులో దీనిపై ఒక చర్చ జరిగిన తర్వాత దీనిపై ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో అన్ని రాష్ట్రాల నుంచి 10 మంది సభ్యులు ఉండేలాగా ఒక భారీ కమిటీ ఒకటి నియమితం కానుంది. ఈ కమిటీ అనేది 2011 దామాషా అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టనుంది.
సో వాస్తవానికి ఇటీవల మనకు వినిపించింది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సూచన కావచ్చు, అభిప్రాయం కావచ్చు, ఒక ప్రతిపాదన ఏంటి, ఇప్పుడు ఏవైతే ఎగ్జిస్టెన్స్ స్థానాలు ఉన్నాయో ఆయా రాష్ట్రాల్లో, అది అసెంబ్లీ కావచ్చు, లోక్సభ కావచ్చు, వాటిలో సగం పెంచాలనేది 50% పెంచాలనేది ఒక చర్చ వచ్చింది. కానీ ఇప్పుడు దీనిపై ఒక క్లారిటీ లేదు. ఈ ప్రవేశపెడుతున్నటువంటి 3 బిల్లుల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడుతున్నాము. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుగుణంగా డీలిమిటేషన్ బిల్లు కానీ, ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు కానీ, కేంద్రపాలిత చట్టాల సవరణ బిల్లు కానీ ఉంటాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. సో ఈ 3 బిల్లుల్లో కానీ, ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో కానీ ఎక్కడ 2011 జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుందనే ప్రస్తావన ఉంది. కానీ ఆ 2011 జనాభా లెక్కల ప్రస్తావన అంతర్గతంగా ఉన్న నియోజకవర్గాల మార్పుకు ఉపయోగిస్తారా, లేక అన్ని రాష్ట్రాల లోక్సభ లేదా అసెంబ్లీ స్థానాల పెంపు కోసం ఉపయోగిస్తారా అనేది స్పష్టత లేదు. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినటువంటి సూచన ఏదైతే జారీ చేసినటువంటి అభిప్రాయం ఉందో 50% స్థానాలు పెరుగుతాయనేది, దీనిపై ఒక స్పష్టత ఈ రేపు ప్రవేశపెట్టనున్నటువంటి బిల్లులో లేకపోవడంతో ఒక గందరగోళం, ఒక ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఇక్కడ కమిటీ గురించి చెప్పానుగా, డీలిమిటేషన్కు కమిటేషన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వం సభ్యులుగా కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్లతో పాటు ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. లోక్సభ అసెంబ్లీ స్థానాల పునర్వ్యవస్థీకరణ కోసం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కానుంది. అంటే ఈ కమిషన్ ఏర్పాటైన తర్వాత, ఈ కమిషన్ ఇచ్చే సూచనలు, సిఫారసుల తర్వాతే, ఈ కమిషన్ సమర్పించే నివేదిక తర్వాతే ఏ రాష్ట్రాల్లో ఎన్ని నియోజకవర్గాలు, ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, ఎన్ని లోక్సభ నియోజకవర్గాలకు పెరుగుతాయనేది క్లారిటీ వస్తుంది. అదే సమయంలో ఇప్పుడు పార్లమెంటులో రేపు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత, ఈ 3 బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత దీనిపై చర్చ సందర్భంగా ఒక క్లారిటీ వస్తుంది. 50% సీట్లు పెంచుతున్నారా, లేదా పూర్తిగా 2011 జనాభా లెక్కల ప్రకారమే ఈ మొత్తం ప్రక్రియ జరుగుతుందా అనేది ఒక క్లారిటీ రావాల్సింది. సో ఒకవేళ 50% కనుక పెరిగితే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 లోక్సభ నియోజకవర్గాలు కాస్త ఖచ్చితంగా మరో 38, 39కి చేరుకోనున్నాయి. అంటే దాదాపు 13 నుంచి 14 స్థానాలు పెరుగుతాయి. అదే తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలు కూడా, అందులో కూడా ఒక 8 పెరిగితే దాదాపు 24, 25కి చేరుకోవచ్చు. సో కానీ ఇక్కడ ఈ స్పష్టత అనేది ఈ బిల్లులో లేకపోవడంతో ఒక ఆందోళన నెలకొంది, ఒక గందరగోళం, ఒక అనిశ్చితి నెలకొంది. సో ఏదేమైనప్పటికీ రేపు ఎల్లుండ పార్లమెంట్లో చర్చ నేపథ్యంలోనే దీనిపై ఒక క్లారిటీ రావాల్సి ఉంది, వస్తుంది కూడా, అదే ఆశిస్తున్నారు. అదే సమయంలో ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకు కాస్త లబ్ధి కలిగే అవకాశం, ఎందుకంటే 2011 దామాషా లెక్కల ప్రకారం పరిగణలో తీసుకున్నారు కాబట్టి లేటెస్ట్ సెన్సస్ అయితే మరింత ఈ ప్రక్రియ కూడా మరింత ఆలస్యం అవుతుంది. ఆ తర్వాత 2011తో పోలిస్తే ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి 2021 జనాభా లెక్కలను ఒకసారి పరిగణలో తీసుకున్నా పూర్తయిన తర్వాత సెన్సస్ ప్రక్రియ ఈ 15 ఏళ్ల కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ పెద్ద ఎత్తున ఫేమస్ అయింది, పెద్ద ఎత్తున దీన్ని పాటించినటువంటి పరిస్థితి. సో జనాభా ప్రకారం అయితే లేటెస్ట్ సెన్సస్ తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు మరింత నష్టం కలిగే ప్రమాదం ఉంది ఉత్తరాదితో పోలిస్తే. ఎందుకంటే ఈ 10-15 ఏళ్ల కాలంలోనే కాకుండా గత 30-40 ఏళ్ల నుంచి ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పక్కాగా పాటిస్తూ జనాభా కంట్రోల్ దిశగా తమ ప్రభుత్వ విధానాలు కానీ చర్యలు కానీ నెలకొన్నాయి. అందుకే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది జనాభా గత 30-40 ఏళ్లలో పెద్దగా పెరగలేదు. సో ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ కూడా అదే జనాభా ప్రాతిపదికను అనుసరిస్తే, వర్తింపజేస్తే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం, దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం లోక్సభలో, కేంద్ర చట్టసభలో తగ్గిపోతుందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. అందుకే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఒక తీవ్రమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు. మేము ఇదే పద్ధతిలో కనుక కేంద్ర ప్రభుత్వం కొనసాగితే తమిళనాడు మొత్తం స్తంభింపజేస్తామనే ఒక వార్నింగ్ ఇష్యూ చేశారు. అందుకే ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రాతిపదిక ఏదైతే తీసుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతుందో, ఇది అంతర్గతంగా మార్పులకు ఉపయోగిస్తారా లేదా మొత్తం దీనికి ఉపయోగిస్తారా అనేది స్పష్టత పార్లమెంటులో చర్చ సందర్భంగానే రావాల్సిన అవసరం ఉంది. అంతవరకు ఈ ఆందోళన కానీ, ఈ అనిశ్చితి కానీ ఇలాగే కొనసాగుతుంది. సో ఓవరాల్గా ఒకవేళ ఇప్పుడు ఏదైతే ఆందోళన, ఒక అనిశ్చితి నెలకొందో, ఈ అనిశ్చితి ప్రకారం ఎందుకు ఆందోళన నెలకొంది అంటే వాస్తవానికి 2011 సెన్సస్ ప్రకారమే మొత్తం
ఈ అసెంబ్లీ లేదా లోక్సభ నియోజకవర్గాల పెంపును గనక పరిగణలో తీసుకొని దీన్ని అమలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటే 25 స్థానాలు ఉన్నాయి. వాస్తవానికి 2011 సెన్సస్ ప్రకారం తీసుకుంటే 34కే పెరుగుతాయి. కానీ వాస్తవానికి ఎంత పెరుగుతాయి? 50% అయితే 38 నుంచి 39 పెరగాల్సింది. అంటే ఇక్కడ నష్టపోతున్న స్థానాలు 5 నుంచి 6. ఇక తెలంగాణ తీసుకుంటే ప్రస్తుతం 17 స్థానాలు ఉన్నాయి. 24కు పెరుగుతాయి, అంటే 7 పెరుగుతాయి. కానీ మరో 3 స్థానాలు నష్టపోతున్నటువంటి పరిస్థితి. ఇక కర్ణాటక తీసుకున్నా సరే 28 స్థానాలు ఉన్నాయి, 42కు పెరుగుతాయి, 14 పెరగనున్నాయి. ఇక్కడ -2 అంటే వాస్తవానికి 50% అయితే ఇంకో 2 అదనంగా లాభించాల్సినటువంటి పరిస్థితి. ఇక తమిళనాడు తీసుకుంటే ప్రస్తుతం 39 ఉన్నాయి, 50కు పెరగవచ్చు, 11 కలిసి వస్తున్నాయి. కానీ వాస్తవానికి తమిళనాడు పరిస్థితి చూస్తే మాత్రం ఖచ్చితంగా మరో 11 పెరగాల్సిన అవసరం ఉంది. అంటే ఒక 50% కనుక ప్రోరాటా తీసుకుంటే. సో ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఒడిశా 21 ఉన్నాయి, 29కి పెరుగుతాయి, 8 కలిసి వస్తున్నాయి. కానీ 4 నష్టపోతున్నటువంటి పరిస్థితి. అదే కనుక అంటే ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు, ఎల్లోలో ఉన్నటువంటి ఇవన్నీ నష్టపోతున్నటువంటి పరిస్థితి. కేరళ కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఒడిశా కానీ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, పంజాబ్ వరకు ఇవన్నీ 11, 8, 5, 4, 3, 3, 2, 1 ఇలా మొత్తానికి 1 నుంచి 13 స్థానాల వరకు ఈ రాష్ట్రాలు ఎల్లో టేబుల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు నష్టపోతున్నటువంటి పరిస్థితి. సో నష్టపోతున్నటువంటి పరిస్థితి తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, పంజాబ్. ఏదైతే ఎల్లో టేబుల్ మనకు కనిపిస్తుందో ఈ టేబుల్లో ఉన్నవన్నీ దాదాపు 13 నుంచి 1 స్థానం వరకు నష్టపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకు? ఈ రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ అనేది ఖచ్చితంగా పాటించబడిన పరిస్థితి, జనాభా కంట్రోల్లో ఉన్నటువంటి పరిస్థితి గత 30-40 ఏళ్ళ నుంచి మనం పరిగణలో తీసుకుంటే. అదే ఇక్కడ ఈ గ్రీన్ ఏదైతే తీసుకున్నామో గ్రీన్ మొత్తం ప్లస్లో ఉన్నాయి. అంటే ఇక్కడ జనాభా నియంత్రణ ఈ ఎల్లోలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ దక్షిణాది రాష్ట్రాలే కాకుండా పంజాబ్ ఒకటి అడిషనల్గా యాడ్ అయింది. ఈ రాష్ట్రాలతో పోలిస్తే ఈ ఉత్తరాదిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాల్లో జనాభా పెరుగుదలపై అంతగా పెద్దగా పాటించిన పరిస్థితి లేదు. జనాభా అనేది పెరుగుతూ పోయినటువంటి పరిస్థితి గత 30-40 సంవత్సరాల నుంచి. సో అందుకే ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది చాలా గణనీయంగా లాభపడుతుంది. ముఖ్యంగా అస్సాం తీసుకుంటే 14 ఉన్నాయి, 21కి పెరుగుతాయి, 7 కలిసి వస్తాయి. అంటే వాస్తవంతో కలిపితే 1 కలిసి వస్తుంది. సో గుజరాత్ 26 నుంచి 42, 16కు పెరుగుతున్నాయి, 1 కలిసి వస్తుంది. హర్యానా 10, 17, 7, 1. ఇలాగ మహారాష్ట్ర తీసుకుంటే 48 ఉన్నాయి, 78కి పెరుగుతాయి, 30 పెరుగుతున్నాయి, ఏకంగా 3 కలిసి వస్తున్నాయి ఇక్కడ. అదే ఢిల్లీ అయితే 7 ఉన్నాయి, 16కు పెరుగుతాయి, 9 కలిసి వస్తున్నాయి, 5 పెరుగుతున్నాయి పరిస్థితి. సో ఇక్కడ అన్నిటికన్నా ఎక్కువగా లాభపడుతున్న రాష్ట్రం అందరికీ తెలిసిందే, క్లియర్గా మళ్ళీ చెప్పక్కర్లేదు, ఉత్తరప్రదేశ్, బీహార్. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో జనాభా ఎక్కువగా ఉంది, అటు పార్లమెంట్ స్థానాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్ యొక్క రాష్ట్రాల యొక్క ప్రాధాన్యత, వారి యొక్క ఇంపార్టెన్స్ అనేది చట్టసభలో చాలా ఎక్కువగా వినిపిస్తుంటుంది మనకి. సో ఇక్కడ పరిస్థితి మరోసారి ఈ 2 రాష్ట్రాలు పెద్ద గణనీయంగా లాభపడనున్నాయి. అంటే ఇక్కడ బీజేపీ ఆలోచన, బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాలు కూడా ఇవే. బీహార్లో 40 స్థానాల్లోనే ఏకంగా 72 స్థానాలకు పెరగనున్నాయి. అంటే 32 స్థానాలు అదనంగా పెరగబోతున్నాయి. 50%తో పోలిస్తే మాత్రం ఏకంగా 9 స్థానాలు అదనంగా లభించనున్నాయి. అదే ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలు ఉన్నాయి, ఏకంగా 138 స్థానాలకు పెరగనున్నాయి. 58 స్థానాలు అదనంగా పెరగనున్నాయి. 50% ప్రోరాటతో పోలిస్తే 13 స్థానాలు అదనంగా వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున దీనిపై ఒక ఆందోళన నెలకొంది. ఖచ్చితంగా ఇది ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలకు ఒక అన్యాయం కలుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు చట్టసభల్లో ప్రాధాన్యత కానీ ప్రాతినిధ్యం కానీ తగ్గిపోతుందనే వాదన అందుకే వినిపిస్తుంది. అందుకే రేపు మహిళా రిజర్వేషన్ బిల్లు వరకు అయితే దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు సుముఖంగానే ఉన్నాయి. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు ఈ డీలిమిటేషన్ బిల్లు కూడా లింక్ చేసినందున, దీనిపై క్లారిటీ రానందున 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన పెంచనున్నారనే ఈ ఒక అంశాన్ని దేనికి వర్తింపజేస్తారు? అంతర్గతంగా నియోజకవర్గాల మార్పు చేర్పుల కోసం ఉపయోగిస్తారా, లేదా ఓవరాల్గా లోక్సభ స్థానాలు ఏ రాష్ట్రంలో ఎన్ని పెరుగుతాయి అనేది దానికి వర్తింపజేస్తారా అనేది ఒక క్లారిటీ రావాల్సి ఉంది. 50% ప్రోరాటా ప్రకారం అయితే
ఎంతో కొంత దక్షిణాది ఆందోళన కాస్త తగ్గే అవకాశం ఉంది. కానీ అదే పూర్తిగా 2011 జనాభా లెక్కల ప్రాతిపదికనే దీన్ని వర్తింపజేస్తే మాత్రం ఈ ఆందోళన ఏదైతే తమిళనాడు నుంచి ఒక ఆందోళన వ్యక్తమవుతుంది, ఒక వార్నింగ్ ఇప్పటికే ఇష్యూ అయిందో, ఇటువంటి వార్నింగ్లు, ఇటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పెరిగే పరిస్థితి లేకపోలేదు. సో ఓవరాల్గా డీలిమిటేషన్ ప్రక్రియ అయితే ఒకటి క్లారిఫై అయిపోయింది. 2029 ఎన్నికల నాటికి డీలిమిటేషన్ ప్రక్రియ అమలు కానుంది. రెండవది మహిళా రిజర్వేషన్ బిల్ అనేది అమలు కానుంది. సో 2 కీలకమైన పరిణామాలు 2029 ఎన్నికల నాటికి అమల్లోకి రానున్నాయి. ఒకటి డీలిమిటేషన్, రెండవది మహిళా రిజర్వేషన్ బిల్లు. అయితే దీనిపై క్లారిటీ వచ్చిన తర్వాతే ఈ ఆందోళన లేదా ఈ హెచ్చరికల పరిణామం ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది.